లేదని చెప్పి ఆయన ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి వెళ్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకొని కూడా మీరు చెప్పరు. చచ్చిపోయి బతికిన వాడు మనిషిని చంపేసి బతి పెట్టినట్టుగా ఫీల్ అంత ఫీల్ అవుతున్నాం అనమాట. మమ్మల్ని ఎందుకు చేశారో తెలియదు. మేము తట్టుకోలేక ఆయన ఆ బీపీలో చూసారు కదా, హార్ట్ ప్రాబ్లం అని చెప్పి పరిగెత్తి అర్ధరాత్రి తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను నేను హాస్పిటల్లో. నేనెవరో ఈ స్ట్రీట్లో 6 ఏళ్ళ నుంచి ఉంటా ఒకరికి తెలియదు. నేను బయటికే రాను అసలు. ఇల్లు వదిలిపెట్టి నా గేట్ దాటి బయటికి పోను నేను. మా కుటుంబాన్ని ఇలా చేసేసారు, ఎందుకు చేశారని నాకు తెలియదు. ఇది నా కుటుంబం అంతా రోడ్డు మీద పెట్టేసారు, నన్ను రోడ్డు మీద పెట్టారు, నా బిడ్డల్లో రోడ్డు మీద పెట్టారు. ఆయన కష్టపడి పనిచేసి ఇలా వాళ్ళకి వచ్చారు. మేమేమో ఊరికలు సంపాదించుకున్నాం. 30 సంవత్సరాలు దారపోసాడు తమిళనాడుకి. 30 సంవత్సరాలు దారపోసాడు. నా కుటుంబం కూడా మేము ఒకరొకరికి ఇది లేదు. మీరు ఈ వీడియో వాళ్ళని చూసి మేము భయపడి తలుపులు వేసుకోవాల్సి వస్తుంది. వీడియో బయట ముందుకు వచ్చి ఏం చేస్తారని ఈ తలుపులకి గొడ్లు వేసుకొని ఇంట్లో ఉండాల్సి జైల్లో ఉన్నట్టుగా టార్గెట్ చేశారు. రామ్మోహన్ రావు గారి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. ఆ కుటుంబం ఆవేదనలో ఉంది. తమిళనాడు రాష్ట్రం కోసం పాటుపడినటువంటి తమకు ఇలా ఆరోపణలు ఎదుర్కొనేలా చేసి అలాగే తమను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా తెలియకుండా పోతుందని చెప్పి కూడా ఆయన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిసరాలు ఉంది. ఇక్కడ ఈ వాతావరణం అంతా చాలా గంభీరంగా ఉంది, అటు రామ్మోహన్ రావు కానీ ఆయన కుటుంబం కానీ. సో అయితే ఈ వేసినటువంటి ప్రశ్నలకు కానీ ఈ రోజు ఆయన అయినటువంటి ఎమోషనల్ కానీ కారణాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి కారణాలు బయటకు వస్తాయని చెప్పి కూడా రామ్మోహన్ రావు కుటుంబం చెప్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు, ఆయన కుటుంబం మేము ఏం తప్పు చేయకుండా కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాపోతున్న దృశ్యాల్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం చూడడం జరిగింది. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో దినకర్, ఎన్టీవీ, చెన్నై.